హలో, క్యాన్సర్కి మీరు చికిత్స తీసుకుంటున్నారా? లేకపోతే మీ ఫ్యామిలీలో ఎవరికైనా క్యాన్సర్ ట్రీట్మెంట్ అవుతున్నదా? సర్జరీ ఒక్కటే క్యాన్సర్కి ట్రీట్మెంటా? సర్జరీ తర్వాత మళ్ళీ రేడియేషన్ లాంటివి ఏమైనా అవసరం ఉన్నాయా? హలో, ఐఎమ్ డాక్టర్ ప్రదీప్ కారుమంచి, కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్, యశోద హాస్పిటల్స్, సోమాజిగూడ, హైదరాబాద్. క్యాన్సర్కి జనరల్గా ఎప్పటి నుంచో ఉన్న మెయిన్ ట్రీట్మెంట్ సర్జరీ. సర్జరీ ఒక్కటే సరిపోతుందా క్యాన్సర్ ట్రీట్మెంట్కి అంటే దానికి ఆన్సర్ కాదని చెప్పాలి. ఎందుకు అంటే క్యాన్సర్ ఒకటి మనకి కనిపించే కణాల వరకే తీయగలుగుతాం, కానీ చుట్టుపక్కల ఎప్పుడూ కూడా క్యాన్సర్ చిన్నగా మైక్రోస్కోపిక్ లెవెల్లో స్ప్రెడ్ అవుతూనే ఉంటుంది. సో అది మనకి కంటికి కనిపించదు కాబట్టి దాన్ని కట్ చేసి తీయటం చాలా కష్టం. అందుకోసమే దీని తర్వాత మళ్ళీ అడ్జువెంట్ థెరపీ అని చెప్పి ఇవ్వాల్సి ఉంటుంది. దానిలో మెయిన్గా ఇచ్చేది రేడియేషన్ థెరపీ. రేడియేషన్ థెరపీని ఈ సర్జరీ చేసిన తర్వాత ఆ సర్జికల్ క్యావిటీ, దాని చుట్టుపక్కల ఉండే మైక్రోస్కోపిక్ లెవెల్ అంటే సూక్ష్మ లెవెల్లో ఈ సెల్స్ ఎప్పుడైతే స్ప్రెడ్ అయి ఉంటాయో ఆ ఏరియాస్ అన్నిటిని అడ్రస్ చేస్తూ ఆ ఏరియాస్ అన్నిటిలో కూడా రేడియేషన్ ఇవ్వటం జరుగుతుంది. దీనివల్ల ఈ ఏరియాస్లో సరౌండింగ్లో ఎక్కడైనా రేడియేషన్ క్యాన్సర్ స్ప్రెడ్ అయి ఉంటే అవి కూడా చనిపోవడం జరుగుతుంది. దీనివల్ల మనకి క్యూర్ పర్ఫెక్ట్ అవుతుందన్నమాట. సో సర్జరీ తర్వాత కొంతమందిలో కొన్ని రకాల క్యాన్సర్లో కంపల్సరీగా రేడియేషన్ ఇవ్వటం అవసరం అవుతుంది. చాలామంది సర్జరీ ఒకటే సరిపోతుంది, దీని తర్వాత ఇంకా మళ్ళీ ట్రీట్మెంట్ ఎందుకని దీన్ని అనవసరంగా భయపడి వదిలేస్తూ ఉంటారు. దీనివల్ల వాళ్ళకి మళ్ళీ రికరెన్స్ వచ్చి మళ్ళీ మొత్తం ట్రీట్మెంట్ అంతా ఫస్ట్ నుంచి తీసుకోవాల్సి రావచ్చు. కొంతమందిలో మరీ అగ్రెసివ్ అయిపోయి స్టేజ్ 4కి వెళ్ళే ప్రమాదం కూడా ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా మీ డాక్టర్ సర్జరీ తర్వాత రేడియేషన్ అవసరం అంటే కంపల్సరీగా విత్ ఇన్ టైంలో దాన్ని తీసుకోండి. థ్యాంక్ యూ. If you found this video useful, like, comment, and subscribe for more health updates.